హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం వేళ ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ స్నాక్ చూపించబోతున్నాను. అదే ఎగ్ బజ్జీ. అయితే మనం రెగ్యులర్గా చేసే బజ్జీలా కాకుండా చిన్న మార్పు చేసి చూద్దాం. ఇలా చేస్తే గుడ్డుకు పిండి పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గుడ్లను ఉడికించుకుందాం. నేను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి గుడ్లను ఉడికిస్తున్నాను. ఇలా చేయడం వల్ల గుడ్లు ఉడికేటప్పుడు పగిలిపోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయి. గుడ్లను ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించి తొక్కు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకుందాం. ఒక గిన్నెలో 2 కప్స్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. దీనిలో కొద్దిగా వాము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం, కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బీట్ చేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కొద్దిసేపటికి పిండిలో ఇలా బబుల్స్ వస్తాయి. దీనివల్ల బజ్జీలు గుల్లగా వస్తాయి. నెక్స్ట్ మనం ఎగ్స్ను ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసి గుడ్లను ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుడ్ల పైన పిండి జారిపోకుండా చక్కగా కోట్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక గుడ్లను ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసుకొని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా మంచి గోల్డెన్ కలర్లోకి ఎలా వచ్చాయో. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా ఎగ్ బజ్జీ రెడీ. వీటిని ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.